హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వేరుశనగ పప్పు చూపించబోతున్నానండి. తయారీ విధానం చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను కప్పుతో కప్పుడు గుళ్ళు తీసుకున్నానండి. గుళ్ళు అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం కలర్ రావాలండి. ఇలా వస్తే సరిపోతుంది. చాలండి. ఇలా వస్తే పట్టుకెళ్ళి ఖాళీగా ఉన్న పళ్ళెంలో కానీ కంచంలో కానీ పోసి ఒక అరగంట పెట్టానండి. నేను ఫ్యాన్ గాలికి చల్లారిపోయాయి. ఇప్పుడు శుభ్రంగా పొట్టంతా తీసేసుకోవాలి. అది కలిపితే చల్లారిపోయిన తర్వాత పొట్టంతా సిరిగేసుకున్నాను బయటకు ఎట్టుకెళ్ళి. చల్లారిన తర్వాత మాత్రమే లేకపోతే చేయి కాలుతుంది. ఇదిగోండి సిరిగేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా కలిపేది దేనికంటే బద్దల కింద విడవడానికి, బద్దల కింద రావడానికి మళ్ళీ కలుపుతున్నాను. ఇక్కడ 1 కేజీ బెల్లం తీసుకున్నాను, ఫ్రెష్గా ఉన్న బెల్లం. కానీ కేజీ వేసుకోలేదు, అందులో సగం పక్కకు తీసాను. ఎందుకంటే మేము స్వీట్ అనేది కొంచెం తక్కువ తింటాం. మీరు తినేవాళ్ళు అయితే సరికి వేసేసుకోండి. కొలత సరికి అంటే ఏ కప్పుతో అయితే గుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. నేనైతే కొంచెం షుగర్ తక్కువ తింటామని తక్కువ వేసుకున్నాను. ఇలా బెల్లం ఇలా మెత్తగా దంచుకోవాలండి. నేనైతే ఈ కప్పుతోనే కప్పు నిండా కాకుండా కొంచెం హెల్త్గా తీసుకున్నాను. టీ గ్లాస్తో చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నానండి బెల్లం కరగడానికి. ఇలా బాగా కలుపుకుంటూ ఉంటే నురగ కింద వస్తుంది. అది బెల్లం కరిగినట్టు అనమాట. అలాంటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గమ్ముని చేతి మీద అన్నా కాలు మీద అన్నా తోలే కాదు కండతో సహా ఊడొచ్చేస్తుంది బయటికి. ఇంకా పాకం రావాలి, సరిగా రాలేదు. నేను కూడా చేయటం ఫస్ట్ టైమే.
ఇలాంటప్పుడు మీ దగ్గర ఉంటే కనుక అలా పాకం దగ్గర పడినప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అచ్చుకైనా ఉండకైనా అలా ముక్క ముక్కల కింద చేసుకున్న టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. యాలకుల పొడి కొంచెం, నేనైతే లేత పాకమే తీసుకున్నానండి, మరి గట్టిగా అవసరం లేదని. మీకు కావాలంటే కొంచెం ముదురుపాకం, కొంచెం ఉండపాకం చేసుకోండి. ఇప్పుడు మనం ఏపీ పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, గుళ్ళపప్పు, ఆ పప్పు కూడా పాకంలో వేసేసుకోవాలి. వేసుకుని చాలా జాగ్రత్తగా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. నేను కొద్దిసేపు ఇలా కలబెట్టుకుంటూ ఉడకబెట్టుకున్నానండి గ్యాస్ మీద, ఎందుకంటే బాగా పాకం అనేది పప్పుకు పడుతుందని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను. ఇందాక స్టవ్ కట్టేసి గుళ్ళు ఇలా కలిపానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం బెల్లం కరిగింది చూడండి. అలా పాకంలో ఉడికితే ఫ్రీగా మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను పళ్ళానికి కొంచెం లైట్గా నెయ్యి రాసానండి. నెయ్యి రాసి అది చూపించలేకపోయాను, స్లిప్ అయింది. నెయ్యి రాసి అక్కడ పెట్టాను. ఇప్పుడు వేడి మీదే పళ్ళులో పోసేసుకుని మొత్తం సదిరేసుకోవాలండి. మీరు వీటి పట్టగలదు చెయ్యి అనుకుంటే గబగబా లడ్డూలు చేసేసుకోవచ్చు. నేనైతే చేయలేకపోయాను, చెయ్య కాలింది. అందుకని నేను ఇలా కంచంలో పోసి మొక్క మొక్కల కింద చల్లారిన తర్వాత విరిచేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇదిగండి చల్లారిన తర్వాత ఈ విధంగా వచ్చింది. టేస్టీ వేరుశెనగ గుళ్ళు పప్పు రెడీ అయిపోయిందండి.